తీసేశారు ఇక్కడ నుంచి శక్తితో. అంటే నా లోపల ఉన్న శక్తితో నేను ఎప్పుడైతే సాధన చేసి ఈ శక్తి సాంగత్యం పెంచిందో నా కాన్సెప్ట్లు అన్ని మారింది. అంటే నా లోపలికి గొప్పగా నేను చూసుకోవడం మొదలు పెట్టేటప్పుడే నా విశ్వరూపం నాకు తెలిసింది, నా జన్మ లక్ష్యం నాకు తెలిసింది. పరమగురు పత్రిజీ ఎందుకు ఇంతగా నన్ను ప్రాణంగా ప్రేమగా చూసాము, అందరినీ చూసేటట్టే, కానీ గొప్పగా ఎందుకు చూసాము, ఎందుకు గొప్పగా నన్ను అంటే గమనించారు, ఎందుకు గొప్పగా మనతో ఉండేవారు, అలాగే కొన్ని కొన్ని టైంలో ఎందుకు గొప్పగా నన్ను అపమానించారు పరమగురు పత్రిజీ. అంటే 10 మంది ఉన్నప్పుడు పత్రిజీ మాట్లాడదు, 100 మంది అయ్యేటప్పుడు మాట్లాడతారు. ఎందుకంటే 100 మంది ముందు నాకు ఇస్తేనే నా అహంకారానికి, అందుకే పత్రిజీ చూడడానికి బాగున్నానా నేను, ఉంది కదా 50 అయ్యింది. అప్పుడు ఇంకా ఇంకా కొంత కూడా వయసులో ఉన్నప్పుడు కొంత 18 సంవత్సరాలు 17 సంవత్సరాలు అలాగా ఆ సమయంలో చూడండి, ఈ యొక్క 17 వెనక్కి అప్పుడు ధ్యానంలోకి వచ్చి నేను ఆళ్ళు చేసింది కరెక్ట్ కాదు, వీళ్ళేంటి ఇలా ఉన్నారు, ఆళ్ళలోకి చూసేటప్పుడు పత్రిజీ అన్నారు, నీ ముక్కు పెదవులు ఈ చెవులు అన్ని కోసేస్తే ఎలా ఉంటుందో తెలుసా అని. ఇదేంటిది నాకు ఇదివరకు కోసేస్తారట నాకు, ఎందుకంటే నా లోపల ఏం రెగులుతుంది అనేది ఎవరికి తెలుసు. నేను విజయం సాధించిందని నీకు తెలుసా? ఆ విజయం సాధించావు ఎందువల్ల? మీరు శాకాహారిగా మారి ధ్యానం చేయడం బట్టి చర్చ ఎవరు చెప్పారు ఇవన్నీ నీకు? చూడు, 365 రోజులు 24 గంటలు అంటే దిక్కుమాల వాళ్ళతో, అన్ని సొసైటీ వాళ్ళు తన్ని బయటికి పంపించే నా కొడుకులతో కాపురం చేస్తున్నానన్నారు పత్రిసారు. అంటే తక్షణ కర్తవ్యం ఎంత గొప్పదో, ప్రేమ గుడ్డిది అని నాకు నేర్పించింది పరమగురు పత్రిజీ. వారు నేర్పించి ఎందుకు నా మీద ఇంత ప్రేమ పడుతుంది, ఎందుకు నన్ను ఇంత తిడుతుంది, ఎందుకు నన్ను ఇంత ప్రేమిస్తుంది, నాకు అప్పుడు అర్థం కాలే. వారు ప్రేమగా నా గురించి మాట్లాడతారు, బ్రతికితే సీమాలా జీవించాలంటారు, అలాగే వాళ్ళు నన్ను ఎంతో గొప్పగా అంగీకరిస్తూ ఉంటారు. కానీ అదంతా అహంకారంతో చూసానే కానీ విచక్షణతో చూసే విజ్ఞత అప్పుడు లేదు నాకు పత్రిజీ ఇంత కేర్ తీసుకున్నా. మీరు ఎవ్వరు పట్టించుకోకపోయినా అప్పుడు కూడా చూడు, పత్రిజీ నన్ను పట్టించుకున్నాను కదా, వీళ్ళు నన్ను పట్టించుకోవట్లేదే. నా చూపు ఎక్కడుంది? వీళ్ళు నన్ను పట్టించుకోవట్లేదు, వాళ్ళు నన్ను అంగీకరించడం లేదు, వాళ్ళు నన్ను గుర్తించటం లేదు. పత్రిజీ వీళ్ళందరూ కోరుకున్న పత్రిజీ మన గుండెల్లో పెట్టుకున్నారు, గుండెకి హత్తుకుంటారు, వారి ప్లేట్ లో నుంచి తినిపిస్తారు. కానీ ఇదంతా వాళ్ళు చూసారా? నా ఆలోచన ఎక్కడుంది? పత్రిజీ నాకు అన్నం తినిపించేటప్పుడు ఎంతమంది చూశారు? అరే నిజం చెప్తున్నానమ్మా, అంటే ఫిల్టర్ అవ్వడం కష్టం ఈ మార్గంలో. పత్రిజీ నాకు షాల్వా కప్పి ఇలా ఇలా చేసి గిల్లేటప్పుడు ఎంతమంది చూసావు? ఇలా ఇలా చేసిందే చూసావా? గిల్లింది చూడలేదా? అలాగే హత్తుకున్నప్పుడు చూసావా? అందరి మధ్యలో నన్ను పిలిచింది ఎంతమంది చూసావు? ఇదే ఫోకస్. కానీ అందులో నుంచి శక్తి పెరిగే కొద్దీ శక్తి అనేది ఏ సూపర్ మార్కెట్ లోనే మీరు కొనుక్కోగలరా? శక్తి అంటే ఏంటి నాకు తెలిసేది కాదు. అంటే బుద్ధి శక్తి అనేది బ్రహ్మి తింటే బుద్ధి శక్తి పెరుగుతాయా? చూడండి, ఎప్పుడైతే మనసు యొక్క ఆధిక్యం తగ్గుతూ ఉంటుందో, ఆలోచన రహిత స్థితిలో ఎవరైతే ఎక్కువ సేపు ఉంటుందో, ఈ విశ్వమయ ప్రాణశక్తిని ఎవరైతే శ్వాస ద్వారా అధికంగా తీసుకుంటారో, ఆ శక్తి మన లోపల ఉన్న బుద్ధి శక్తిని, ఇచ్ఛాశక్తిని, అలాగే జ్ఞాపక శక్తిని, సహన శక్తిని, ధైర్య శక్తిని, కృతజ్ఞతా శక్తిని, అంగీకార శక్తిని, క్షమాశక్తిని, సంకల్ప శక్తిని అన్ని పెంపొందిస్తుంది. ఇవన్నీ నా లోపల ఎప్పుడైతే ఈ వ్యక్తులతో సాంగతి అన్ని ఫోన్లు అందరిది బ్లాక్ చేశాను, ఎవరికి కాల్ చేయలేదు, ఎవరి ఫోన్ కూడా ఎత్తలేదు, ఎవరితో అందరితో పరుగులు తీసే నేను అన్ని పరుగులు ఆపేశాను. నా ఇంట్లో కూర్చొని మౌనంగా గంటలు ఓవర్ నైట్ అన్ని ధ్యానం చేసి అప్పుడు ఈ యొక్క కరోనా వచ్చిన తర్వాత బ్యూటీ పార్లర్ ఉండేది మాకు, ఇంకేం లేవు. మా వారు ఇంకో షాప్ లో వర్క్ చేస్తున్నారు, ఎంతో కోట్ల ఆస్తి ఉన్నవాళ్ళు మాకు. అంటే మా అహంకారం తీయడం కోసం అవన్నీ మెల్లిగా మా జీవితంలోంచి తీశాను. ఆ తర్వాత కరోనా వచ్చిన తర్వాత మేము తీసుకున్న నిర్ణయం, అందరూ ఖాళీగా ఉంది, సరే ఇదే సరైన సమయం, ఇంకా మన ధ్యానం కోసం మాత్రమే మన జీవితాన్ని
పక్కన పెడదామని ఆలోచన చేసి బ్యూటీ పార్లర్ లో నుంచి పేదవాళ్ళు ఉంటారు కదా, పేద పిల్లలు ఉంటారు, వాళ్ళు బ్యూటీ పార్లర్ పెడతారు. అలాగే మగవారు ఈ సలూన్ పెడతారు. సలూన్ వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ ఇచ్చి మీకు కావాల్సినవన్నీ మా బ్యూటీ పార్లర్ నుంచి తీసుకెళ్ళిపోండి అని మేము నలుగురం ఇంట్లో నుంచి వెళ్ళిపోయాం. బ్యూటీ పార్లర్ లో సకాలది ఫ్రీగా ఇచ్చాం. అంటే మాకు ఎంత అప్పు ఉంది, అయినా రూపాయి ఎవరికి తీసుకోకుండా అంటే మమ్మల్ని మేము చెక్ చేసాం. సో అలాగ అందరికి అన్ని ఫ్రీగా ఇచ్చిన తర్వాత ఎవరెవరు తీసుకెళ్లారో కూడా మాకు తెలియకూడదు, అన్ని పీక్కుకొని వెళ్ళిపోమని చెప్పాను. అంటే కుర్చీలు అవన్నీ ఎంతో చాలా కాస్ట్లీ. సో అంటే మేము ఇందులోకి ధ్యాన ప్రచారం కోసం మేము సంశుద్ధం అయ్యామా, మా మనసు పీకుతోందా అనే ఆలోచనలో మేము ఫస్ట్ కలిసాం, మేము మా లోపల ఉన్నాయా అని. ఆ తర్వాత మా వారు కూడా ఇంకా కంప్లీట్ గా దీనికి అనుగుణమై విఎంసి మలయాళం స్టార్ట్ చేసి గంటలు గంటలు ధ్యానం అనేది మొదలు పెట్టేటప్పుడు కేరళలో యూట్యూబ్ ఛానల్స్ అంటే అప్పుడు చాలా డబ్బున్న వాళ్ళకి, ఆధ్యాత్మిక సంస్థలో ఉన్న వాళ్ళకి, డాక్టర్స్ గా ఉండేది. వాళ్ళందరూ కూడా ఈమె పిచ్చివాళ్ళుగా చేస్తున్నారు, అందరికి శ్వాసే అట్ట గురు, ఎవరు గురువులు లేవట, శ్వాసే గురువు అంటున్నారు, 3 గంటల సేపు కళ్ళు మూసుకొని కూర్చుంటున్నారు అనేసి ఈమెను పోలీసులతో పట్టించాలి, ఈమె పిచ్చివాళ్ళు చేస్తున్నారు మనుషుల్ని అనేసి మా మీద, నా మీదే, విఎంసి మలయాళం మీదే యూట్యూబ్ లో క్లాసులు అంటే ఇది చెప్పావు, స్పీచ్లు ఇచ్చావు. చాలా మంది పచ్చి బూతులు తిట్టాము. ఎవ్వరూ విఎంసి చూడ్డానికి రాలే. అయినా సరే నేను చిన్నోడు జూమ్ ఓపెన్ చేసి లైవ్ ఓపెన్ చేసి కూర్చుండేవారు. అలాగా 1, 2, 5 మంది అలా వచ్చి ఇప్పుడు లక్షల మంది ఉన్నారు. పరమగురు పత్రిక ఎప్పుడైతే బాడీ వెకేట్ చేసామో ఆ తర్వాతే ఇంతమంది అమ్మ కూర్చోండి. పొద్దున్నే 3 అంటే 3 గంటల నుంచి 6 గంటల దాకా నిత్యం ధ్యానం జరుగుతుంది. ఒక్క రోజు కూడా మానేరు. ఎయిడ్స్ వచ్చేవాళ్ళని, క్యాన్సర్స్ వచ్చేవాళ్ళు, ఎన్నో లక్షల రూపాయలు లాస్ అయిన వాళ్ళు, జప్తి అయిన వాళ్ళు, డైవోర్స్ అవ్వడానికి ఉన్నవాళ్ళు, అలాగే పిచ్చోళ్ళు అయ్యి అంత టెన్షన్ లో ఉండేవాళ్ళు అందరూ కూడా ఎంతో మంది, కొన్ని వేల మంది ధ్యానం ద్వారా వాళ్ళ జీవితాలు బాగు చేసుకున్నారు. కానీ వాళ్ళందరినీ కూడా ఒకటే అన్నాం, మీ కుటుంబంలో ఉండి ధ్యానం చేయండి. మీ ఒంట్లో మరియు మీ ఇంట్లో మార్పు వచ్చినాక మీరు బయటికి వెళ్ళి ధ్యాన ప్రచారం చేయండి. లేకపోతే ధ్యాన ప్రచారం చేయడానికి వెళ్ళొద్దు. పత్రిజీని కానీ ధ్యానాన్ని కానీ ఎట్టి పరిస్థితుల్లో అవమానించొద్దని చెప్తున్నా స్ట్రిక్ట్ గా. ధ్యానం తెలిసింది మీరు విఎంసి పరిచయం చేయండి, మీ ఇంటికి వచ్చే వాళ్ళకి ధ్యానం గురించి చెప్పండి. ధ్యానం ఇంకా నాకు ఈ అనుభవమే నాకుంది, ఇంకా ఎక్కువ అనుభవాలు విఎంసిలో ఉంది, వేల మంది అనుభవాలు అందులో ఉందని చెప్పమని చెప్తా. అర్థమైందా? కానీ ఇంట్లో అలాగా ఫస్ట్ మాకు రాత్రిలో కూడా మగవారు ఫోన్ చేసి పచ్చి బూతులు నన్ను మా వారిని తిట్టేవారు. అంటే ధ్యానంలో కూర్చుంటున్నారు, మా పక్కన పడుకోవట్లేదు, నాన్ వెజిటేరియన్ ఫుడ్ వంట చేయట్లేదని. ఇప్పుడు ఎవరు అలా ఫోన్ చేసి మమ్మల్ని తిట్టడం లేదు. ఎందుకంటే మేము ఈ ధ్యాన ప్రచారం అనేది పత్రిజీ చెప్పిందే, ధ్యానం ప్రచారం చేయాలంటే ఆచరించే వారే ఆచరింప చేయగలడు అని. ఆచరించేవాడు, ఆచరించని వాడు ఆచరించడానికి ఏ ప్రయత్నం చేయకూడదు. పరమగురు పత్రిజీ చెప్పిందే పట్టుకోండమ్మా. అది పట్టుకున్నాను. ఆచరణ మొదలయ్యేటప్పుడు మా జీవితంలో గొప్ప మార్పు వచ్చింది. ఇప్పుడు కేరళలో 14 జిల్లాలో దివ్యమానంగా ధ్యానం జరుగుతుంది. అలాగే పిరమిడ్లు కూడా కొన్ని 4-5 వచ్చాయి. ఎందుకంటే పిరమిడ్ వెళ్ళి కట్టు అని నోరు తెరవని నేను. ఎందుకంటే నువ్వు శక్తి క్షేత్రంగా మారితే, ఆ పిరమిడ్ ని ఎంత గొప్పగా చూసుకోవాలని తెలిస్తే, నీ ఇంట్లో వాళ్ళందరూ శాకాహారులుగా మారితేనే పిరమిడ్ జోలికి వెళ్ళు. కానీ పిరమిడ్ లో నీ లోపల సంస్కార శుద్ధి రాకుండా, నీ గుణాలు సుగుణంగా మారకుండా నువ్వు పిరమిడ్ లోకి ప్రవేశిస్తే ఆ పిరమిడ్ ఎనర్జీ నీ యొక్క బాహ్య భౌతిక వాసనలకు కనెక్ట్ అయిపోతారు. పేరు కోసం, డబ్బు కోసం, పదవి కోసం, ఇంకేదో కోసం ఇది కనెక్ట్ అయితే నీ ఆధ్యాత్మిక ప్రగతి ఆగిపోతాయి. అర్థమైందా? అంటే ఆ పిరమిడ్ మనకి సుధార్యంగా గొప్ప చేయాలంటే మనలో అంత గొప్ప మార్పు, ఆచరణ ఉండాలి. అందుకని పిరమిడే కట్టాలి అని చెప్పరు. మీకు ఏదైనా పిరమిడ్ మెడిటేషన్ చేయాలంటే కొనుక్కోండి, ముందు చిన్నది కొనుక్కొని ఇంట్లో చేసుకోండి. మీ ఇంట్లో కట్టేటప్పుడు ఇంత రూల్స్ మీరు పాలించాలి. అప్పుడు మీకు ఆ పిరమిడ్ ద్వారా గొప్ప స్వర్గంలా ఉంటది మీ ఇల్లు అనేది. ఇప్పుడు సుజాత ఇల్లు ఎలా ఉంది తెలుసా? సుజాత జీవితంలో అంత గొప్ప మార్పు పిరమిడ్ ద్వారా వచ్చింది. అవునా కదా? చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి అందరికీ తెలుసు కదా. సో ఇది ఇప్పుడు
ఇది నా యొక్క అనుభవం. తర్వాత పత్రిజీ 50 జన్మల కర్మలు ఒక ఆడ జన్మతో పోతాది అని చెప్పారు. కానీ ఎలా పోతాది అని నేను చాలా వెతికాను. యూట్యూబ్ ఛానల్లో, పిఎస్ఎస్ఎంలో, పిఎంసీలో చాలా వెతికాను. పత్రిజీ ఇది ఎక్కడైనా చెప్పేసి ఉన్నారా అని. పత్రిజీ చెప్పాను, అది అన్ని వింటా, అన్ని మలయాళంలోకి ట్రాన్స్లేట్ చేస్తా, కానీ ఇది వినలేదు. అయితే నా ఈ యొక్క స్త్రీ జన్మలో నేను 50 జన్మల కర్మలు ప్రక్షాళనం అయ్యిందా, అవ్వడానికి నేను ఏదైనా చేశానా లేదా అని నేను ధ్యానంలో అడిగాను. ఎందుకంటే నేను ఎవరికి అడగను, నా శక్తితోనే, నా శక్తితో నేను కనెక్ట్ అవుతా, నా అనుభవం నాతో చెప్పాలా. సో అలాగే అడిగేసి కూర్చుంటే నాకు కొన్ని విషయాలు చెప్పారు, చూపించి మరీ చెప్పారు. వింటారా? ఒక స్త్రీ జన్మ ఎత్తితే 50 జన్మల కర్మలు ఒక్క స్త్రీ జన్మతో తొలగిపోతుంది. అంటే ఎలాగా అంటే, ఒక ఆడబిడ్డగా ఆ ఒక సోళ జన్మ తీసుకున్నది కేవలం ఈ యొక్క దివ్యమైన, అంటే చూడండి ఎన్నో జన్మలు తీసుకొని, పురుష జన్మలు అంటే తెలుసు కదా మీకు, పురుషులు ఎలా ఉంటారు, పురుషుల్లో కూడా గొప్ప మార్పులు వచ్చాయి. ఒకప్పుడు పురుషులు ఎలా ఉండేదయ్యా, కట్టుకున్న భార్యకి కూడా స్వేచ్ఛ ఇయ్యదు, అవునా కదా, అహంకారంతో, కోపంగా నాకంతా తెలుసు అనే అహంభావంతో ఉంటారు. ఈ అహంభావంతో ఎక్కువ నీచమైన క్రూర కర్మలు చేసిన వారే ఆడదానిగా పడతారు. ఎందుకంటే డెత్ ఆఫ్టర్ రియలైజేషన్. మన ఈ బాడీ తీసుకున్న ముందు మన సినిమా మనం చూసుకుంటాం, తెలుసా మీకు అది? మీరు చెప్పే మాటలు, మీరు ఆడే మాటలు, మీ లోపల నుంచి రిలీజ్ అయిన భావాలు, బయటికి నవ్వుతూ ఉంటావు, లోపల మాత్రం కుళ్ళుకుంటూ ఉంటావు, అవునా కదా. బయట అబ్బా నువ్వు ఎంత బాగున్నావు అంటే ఎక్కడ నుంచి తెచ్చుకుందా అది అని అంటది, అవునా కదా. అంటే మొగుడు, అయ్యో మీ మొగుడు చాలా గొప్పవాడంటే ఆడు ఎంత లంచం తీసుకుంటాడో, అవునా కదా. ఈ రకంగా కాకపోయినా ఏ రకంగానూ మన ఆడే మాటలు అది. ఎందుకంటే మనలో అంగీకరించే తత్వం లేదు. పురుషులు అంత వేగా అంగీకరించరు. ఎందుకు తెలుసా? వారికి అంతర్శక్తి అనేది తక్కువ, బాహ్యంగా చాలా, అవునా కదా. బాహ్యంగా వాళ్ళకి ఏముంటది, శక్తి ఉంటది. వాళ్ళ ఆ బలం కావాలి ఎవరికి? స్త్రీకి. ఆ బలమే స్త్రీకి కావాలి. చేతగాని వాడితో మనం ఉంటామేంటి, అంతే కదా. మనం చాలా హడలెత్తిపోయేటప్పుడు ఏమే ఇక్కడ ఆగు, నేను ఉన్నాను నీకని గట్టిగా వాడు పట్టుకున్నప్పుడు మనం ఆగుతా, లేకపోతే ఉంటామా? కానీ మనల్ని పట్టించుకునే ఆయడు అంతే గట్టిగా, నేను నీకున్నానే ఎందుకు అలా అయిపోతున్నావు అని అంటే మనం అక్కడ ఆగిపోతాం, అవునా కదా. చూడండి, శాంతి ముహూర్తం అంటే ఏంటో తెలుసా? శాంతి ఎవరికి జరిపిస్తారో తెలుసా? ఏ శాంతి? మన లోపల ఉన్న ఆత్మశాంతి ఏం కాదయ్యో, భౌతికమైన మన యొక్క కామం అనేది ఉంటుంది కదా, దానికి అది దివ్యంగా బ్యాలెన్స్ అవ్వాలంటే దానికి ఒక ముహూర్తం ఉంది. ఆ ముహూర్తానికే భార్య భర్త, స్త్రీ పురుషులు కలవాలి, అస్తవ్యస్తంగా కలవకూడదు. ఎందుకంటే స్త్రీ యొక్క శక్తిని ఒక పురుషుడు ద్వారా అది తను శమించాలి, తనలో శమనం కలిగించాలి అంటే ఆ ముహూర్తం ఒక బలం తోడైతది. పురుషుల వల్ల కాదు స్త్రీలను సంతృప్తి పరచడం, సత్యం ఇది. అందుకే ఆ ముహూర్త బలం తోడైతది, అప్పుడు శాంతిస్తుంది. తెలుసా మీకు ఇవన్నీ? ఏ పురుషులకైనా తెలుసా ఏంటో? మీకు తెలుసా పోనీ? అంటే ఆ బలం, ఆ ప్రకృతి యొక్క శక్తి చైతన్యం తోడయ్యేటప్పుడు ఈమెలో ఉన్న ఆ డివైన్ శక్తి అనేది శాంతిస్తుంది. దానికి శాంతి ముహూర్తం అన్నారు. ఇప్పుడు శాంతి ముహూర్తం చెప్పుకుంటే పని అవుతుంది ఏంటి? కాలం మారింది కదా. ఇప్పుడు ప్రతిరోజు ప్రతి నిమిషం శాంతి ముహూర్తమే. కాలం మారిందా లేదా? కానీ మనం అంతా చాలా, మీరందరికీ లేవా ముహూర్తాలు? మా కేరళ వాళ్ళు చాలా ఎడ్యుకేషన్ అని మాకు ఏ ముహూర్తము లేదు. పెళ్లి అయిపోవడం, రూమ్ లోకి వెళ్ళిపోవడం. ఇక్కడ అలా కాదు, 3 రోజులు పెళ్లి కదా. మీకు ఓపిక ఉందమ్మా, మాకెందుకు ఓపిక లేదు? మా తిండి ఏంటి? గొడ్డు మాంసం. మాకుందా? గొడ్డుకి ఏదైనా ఆవు కనిపిస్తే, అవునా కదా. అంటే నేనేం చెప్పేది, మీరు అనుకుంటారు కదా కేరళ చాలా గొప్ప ఎడ్యుకేషన్ రాష్ట్రం అనుకుంటారా? మా ఎడ్యుకేషన్ దేనికోసం ఉంటది? పొట్టకుట్టు కోసం, మాకు బాగా సాలరీ వచ్చేదానికోసమే మా బుద్ధి, అదే మా విద్య. అంతేగాని విచక్షణ, ధర్మం, అహింస ఇదంతా మాకు నచ్చవు, చెప్పొద్దు.
అయితే చూడండి, ఈ విషయాని కోసం అయితే అప్పుడు ఏం చెప్పారంటే, స్త్రీలుగా అంటే ఒక్క జన్మతో 70 జన్మలు కర్మలు కడిగొచ్చా, అప్పుడు కూడా మనకి ఆసక్తి. అందుకే సరే నేను స్త్రీ జన్మలుగా వెళ్ళిపోతామని వస్తారు. చూడండి, చాలా క్రూయల్ గా అహంకారంతో, చాలా ఎవ్వరు చెప్పినా పట్టించుకొని ఇప్పుడు కాదు, ఈ కాలంలో ఇప్పుడు మార్పు వచ్చింది. మన యొక్క తండ్రి యొక్క తండ్రి కాలంలో ఎలా ఉంటుంది పురుషులు తెలుసా మీకు? అసలు బయటికే రాకూడదు స్త్రీలు. అలాంటి చాలా కఠినంగా ఉండే ఆ ఒక స్వభావంలో నుంచి వచ్చిన స్త్రీలో అలాగే ఉంటది. పురుషులలో ఎత్తి మరతేసి 4 తన్నేస్తారు. స్త్రీలుగా పుట్టి ఆమె ఎవరిలో నుంచి? క్రూరమైన ఆలోచన విధానంలో ఉన్న పురుషుల్లో నుంచి వచ్చింది. ఆమె స్త్రీ రూపమే ఎత్తింది. గుణం అంతా ఎవరిది? పురుషులది. అలాంటి స్త్రీలకు కర్మ ప్రక్షాళన జరగదట. అంటే నాకు ఎంత గొప్పగా చూపించింది చూడండి, సినిమా లాగా చూపించింది. ఇది ఏ పుస్తకంలో దొరకదు. ఇది ఏ పుస్తకంలో ఉందా ప్రూఫ్ అడిగితే నేను ఏ ప్రూఫ్ ఇవ్వలేదు మీకు. అవునా? పత్రిజీ చెప్పిందంటే పత్రిజీ కూడా ఇలా చెప్పలే. అంటే నాకు అంటే నా క్యారెక్టర్ కి ఎంత డీటెయిల్ గా చూపించిందంటే, చూడండి, స్త్రీ ఇంటికి దీపం అంటారా, ఇంటికి వెలుగు అంటారా? మీరందరూ వెలుగు అయ్యారా ఏంటి? వెలుగు ఆపారా? పని వెలుగు ఆపలేదా? వెలుగు ఆపే వాళ్ళు ఎక్కువ ఉంటారు. వెలుగు అంటే ఏంటి? జ్ఞానం అంటే ఏంటయ్యా? పవిత్రమైన అవగాహన. ఒక ఇంట్లో నుంచి ఇంకొక ఇంటికి వెళ్ళేటప్పుడు ఆ ఇంట్లో ఉన్న వెలుగుని చెడగొట్టకుండా ఉంటే చాలు అన్నారు. ఉన్న వెలుగేంటి? వాళ్ళకి అంతవరకే వాళ్ళు స్వేచ్ఛగా జీవించే విధానం, వాళ్ళ యొక్క కుటుంబం, వాళ్ళ యొక్క తల్లి తండ్రి పట్ల అబ్బాయికి ఉన్న ప్రేమ, అక్క చెల్లెలతో ఉన్న ప్రేమ. ఆ పిల్లడు మన పెళ్లి చేసుకున్నవాడు, ఏ ఊర్లో ఇంతమంది మగాళ్ళు లేరేటి, నాకెందుకు సుభాష్ గారే వచ్చింది, ఈమెకెందుకు ఆయనే వచ్చింది, మీకందరికి మీ ముగ్గురులో ఎందుకు వచ్చారు, ఊర్లో వేరే మగాళ్ళు లేరా? చూడండి, మన సోల్ ఎంత గొప్ప ఎంపీగా చేసిందో. సరైన అంటే మనకి ముగ్గుడుగా నేను అనుకున్నాను పక్కనోడు ఎంత బాగున్నాడు చూడు. అంటే బాగుండడం అంటే అటు చూడు, భార్యగా సినిమాకి తీసుకెళ్తున్నాడు ఎంతో ప్రేమగా. అంటే అక్కడికి వెళ్తే తెలుస్తుంది ఆడు నిజ స్వరూపం. ఎందుకంటే నా స్వభావం మారిందా? ముగ్గుడులో మార్చుకోవడం చాలా ఈజీ. స్వభావం మార్చుకోవడం అవునే కదా? ఏమ్మా, ఇది ఆత్మజ్ఞానం క్లాస్, ఇది ఆత్మజ్ఞాన సభ. ఇది ఏంటి ఇలాంటివి చెప్తున్నారు అనుకుంటున్నారా? ఇదే చెప్పాలి. ఇది చెప్పకపోతే మీరు ధ్యానం చేయండి మీకు కుండలిని ఇదైతుంది అని చెప్తే మీకు ఏం కుండలిని అనేది మన స్వభావాలు మార్చుకున్నప్పుడు అది సహజంగా జరిగే దివ్యత్వం. అవునే కదా? అర్థమవుతుందా? అయితే చూడండి, ఈ విషయాలు నాకు చూపించిన తర్వాత ఒక ఆడబిడ్డ మెన్సెస్ అయ్యేటప్పుడు, అంటే పుష్పవతిగా అంటే తను పుష్పించడం, మొగ్గగా ఉన్నప్పుడు పుష్పించేటప్పుడు తను ఈ సౌందర్యాన్ని ప్రపంచానికి చూపించి అన్నిటినీ గ్రహించే స్థితిలోకి ఉన్న ఫస్ట్ స్టెప్ వికాసం ప్రాపించడానికి. అర్థమైందా? అయితే ఈమె మీకందరికీ తెలుసు, మనం మెన్సెస్ అయ్యేటప్పుడు ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి మనకి. అంటే పాస్కి వెళ్తే అది అప్పటికప్పుడు అయిపోతుంది. ఈ బ్లడ్ అనేది వస్తూనే ఉంటాయి కొన్ని రోజులు. అప్పుడు ఒక ఆడబిడ్డ అనుభవించే, బయటికి చెప్పుకోలేని, బయట వాళ్ళకి అర్థం కాని సంఘర్షాలు అనుభవిస్తుంది. అక్కడ నుంచి ఆ పిల్ల యొక్క కర్మ ప్రక్షాళన స్టార్ట్ అవుతుంది. అందుకే అందరూ ఆడ జన్మకి మెన్సెస్ ద్వారా కొంతవరకు కర్మలు ప్రక్షాళనం అవుతుంది అని చూపించారు. 70 జన్మల కర్మలు ప్రక్షాళనం అవ్వకపోయినా ప్రతి ఆడది పుష్పవతి అవ్వడం ద్వారా కొన్ని కర్మలు డీటెయిల్ గా క్లియర్ అయిపోతుంది అని. ఆ తర్వాత ఈ ఋతుమతి అయిపోయిన తర్వాత ప్రతి నెల ఉంటది. అది కాలేజీకి వెళ్ళని, స్కూల్కి వెళ్ళని. మీకు ఎవరికైనా సిగ్గుగా అనిపిస్తుందా ఏంటి? సత్యం ఇట్లానే చెప్పాలి. సత్యానికి బట్టలు వేసుకోవడం కుదరదు, సత్యాన్ని కప్పి ఊపించడం కుదరదు. సత్యంగా చెప్పాలంటే ఇలాగే చెప్పాలా. అర్థమైందా? ఓకే కదా? మీకు ఎవరికైనా ఇబ్బంది ఉందా? లేదు. ఇబ్బంది ఉంటే చెప్పలేను, ఎందుకంటే నేను మీకోసం కప్పలేను. అర్థమైందా? సత్యాన్నే. అయితే ఆ తర్వాత చూడండి, ఈ ఆడబిడ్డ
ఇదంతా ప్రతి నెల అనుభవిస్తూ ఇంకొక ఇంటికి ఆడబిడ్డ అంటే మీలో ఏం చెప్తారు? ఈ ఇంట్లో బిడ్డ కాదు, ఈ ఇంటి అప్పు తీరిపోయిన తరువాతే ఆడ అప్పు తీర్చడానికి వెళ్తారట. ఏ అప్పు? ఏటంటారు మీరు? ఏటిస్తారు? కట్టడం అప్పు కాదయ్యా. పూర్వజన్మలో ఏ ఏ ఇంట్లో వాళ్ళతో, ఏ ఏ ఆత్మలతో ప్రేమానుబంధాలు, అలాగే సహనంతో కూడిన, అంగీకారతత్వంతో కూడిన ఆ దివ్యమైన సేవ, అహంకారంతో ఏదేది బ్రేక్ చేశారో ఆ ఇంట్లో వాళ్ళతో కనెక్ట్ చేసి వస్తారట. అందుకే పెళ్లి ఎక్కడ జరుగుతాయి? పైలోకాల్లో జరుగుతాయి, బిఫోర్ బర్త్. అర్థమైందా? అది ఇక్కడ దానికి ప్రూఫ్ ఏంటి? జాతకం అని ఏమంటారు? అదే ఏదో పొత్తులు అంటారు కదా. అంటే చూడండి, ఎంతో 10 మంది మనల్ని చూడడానికి వచ్చిన ఒక్క అతన్నే మనం ఎన్నుకుంటారట. అది ఇక్కడ ప్రూఫ్ అన్నమాట. అక్కడ పెళ్లి అయిన వాడితోనే ఇక్కడ పెళ్లి చేసుకుంటారు. సోల్ సెలెక్ట్ చేసిన వాళ్ళు. చూడండి, అక్కడ వెళ్ళిన తర్వాత ఈ స్త్రీ ఎలా బాకీ కర్మల్నే క్లియర్ చేసుకుంటారంటే, ఆ ఇంట్లో ఈ ఆడబిడ్డ ప్రవేశించే ముందు ఆ పిల్లవాడు ఎన్ని పాత్రలు పోషించారో వాళ్ళన్నింటి, ఆయన ఒక కొడుకు, ఆయన ఒక అన్న, ఆయన ఒక మావయ్య, ఆయన ఒక తమ్ముడు అని అన్ని పాత్రల్ని పోషించి గ్రహించడానికి ఈ ఆడది శక్తివంతంగా ఉంటే ఎలా చూపించిందంటే, చూడు, నా మొగుడు నా చీర కొంకు మీద నువ్వు కట్టాలి, నా తల్లినే ఇంకా చూడకూడదు, వాడబుట్టినే మాట్లాడకూడదు, వాళ్ళ పిల్లల్ని అసలు ఇది చేయకూడదు, ఎందుకంటే నేను అలా ఉన్నాను. అర్థమైందా? నాకు ఇష్టం లేదు. వాళ్ళందరితో ఈయన ఉండడం అసూయగా ఉండేది. నాకు నా తల్లి తండ్రి ఇంట్లో అంత ప్రేమ దక్కకపోవడం, నన్నే ప్రేమించాలనుకున్నాను. చాలా ఇబ్బంది పెట్టాను నేను. అందుకే నాకు ఇంత డీటెయిల్ గా చూపించింది. అర్థమైందా? చూడండి, ఇంటికి వెళ్ళక ముందే ఇల్లు వేరు చేయాలన్న ఆలోచన కానీ, లేకపోతే ఆ ఇంట్లో వాళ్ళందరితో సవ్యంగా ఉండే మనస్థితి కానీ లేకుండా అక్కడ గొడవలు క్రియేట్ చేయడం, ఇంతకి అంత కలిపి రాత్రి వారు పడుకోవడానికి వచ్చేటప్పుడు మాటలతో వారి యొక్క దివ్యమైన ఆలోచన విధానాన్ని సర్వనాశనం చేసే ఆడదికి కర్మ ప్రశాంతం జరగదు అన్నారు. అర్థమైందా? అర్థమవుతుందా మీకు? తర్వాత అదంతా అంటే చూడండి, ఒక టార్కం సరాయిడారియన్ స్త్రీయే వెలుగు అనే పుస్తకం చదివితే మీకు అర్థమవుతుంది. ఒక్క స్త్రీ, ఒక అమ్మాయినే పెళ్లి చేసుకోవాలి అంటే ఇటు ఎన్ని చూడాలి, అటు ఎన్ని చూడాలి. కానీ మెయిన్ గా ఏం చూస్తారంటే తల్లిని చూడండి అంటారు. ఆ తల్లి తన యొక్క భర్త కుటుంబంతో ఎంత అన్యోన్యంగా ఉండేది. ఆ భర్త యొక్క కుటుంబం ఒక ఏమంటారు, మనుషుల యొక్క అంక సంఖ్య ఈమెతో ఎంత ఉంది అని లెక్క చూస్తారట చూసేవారు. ఎందుకంటే అది లేదు, ఆ మొగుడుతో గాని మొగుడు కుటుంబంతో కానీ అన్యోన్యంగా కలివిడిగా లేని ఆడది కూతురుని పెళ్లి చేసుకుంటే అది 4 ముక్కలు చేసి ఇది 40 ముక్కలు చేస్తారని నమ్ముతారు. కానీ ఇప్పుడు అలా లేవు. కరెక్టేనా చెప్పింది? థ్యాంక్ యూ అయ్యా, థ్యాంక్ యూ. అమ్మ ఎక్కడికి? బోర్ కొట్టిందా ఏంటి? రిసీవ్ చేసుకుని మళ్ళీ వినిపించండి, మాట్లాడకండి, బోర్ కొట్ట. ఇప్పుడు చూడండి, ఇప్పుడు చాలా మంది పెళ్లి అవ్వక ముందే ఈ పిల్లాడు సంపాదించడం ఎప్పటి నుంచి మొదలు పెట్టావు, నువ్వు తల్లికి ఎన్ని చీరలు కొన్నావు, ఎంత సంపద ఉంది అని అడుగుతారు కదా. అప్పుడు అదేం కాదు, అంటే ఆ రోజు నుంచి ఆ కుటుంబంతో పాటు ఒక కుటుంబినిగా ఈమె ఉండేదట. మన నానమ్మలు అమ్మమ్మలు అలా ఉండేది. నా అమ్మ కాలం అయ్యేటప్పటికి కూడా మా నాన్నగారి ఇంట్లో వాళ్ళని ఆమె అర్థం చేసుకోలే, అంగీకరించలేదు. ఎందుకంటే ఈమె కర్మానుసారమే ఆ ఇంటికి వెళ్ళారని మా అమ్మ నమ్మనే లేదు. ఆమె ఎప్పుడు కూడా ఆ నాన్నగారి తమ్ముళ్ళని, వాళ్ళ భార్యల్ని, అత్తని నానమ్మని అన్ని తప్పు పట్టే మాకు నేర్పించేది. చూసారా, మా చిన్నప్పుడు మేము అదంతా నమ్మాం. నేను ఆత్మజ్ఞానం నాకు స్వాయత్తం అయిన తర్వాతే వాళ్ళందరూ గొప్ప వాళ్ళనేది అర్థమైంది. నా తల్లి ఒక గొప్పది, కానీ తల్లి అవగాహన లేదు. అంటే ఆమెకి వాళ్ళందరినీ గ్రహించే స్థితి లేకపోవడం, ఆమె ఎప్పుడు కూడా అలా ఉండి మాకు కూడా అదే నేర్పించావు, బలవంతంగా నేర్పించావు. అందుకే మన తల్లిలందరూ కూడా ఇలాంటి తప్పులు చేస్తున్నాం. అందుకే పత్రిజీ చెప్తారు, ఒక స్త్రీ ఎప్పుడు కర్మ ప్రక్షాళన అవుతుంది అంటే ఈ కుటుంబంలో తన యొక్క తల్లిదండ్రి లాగా
తన యొక్క తల్లిదండ్రులతో ఎవరైతే గొప్పగా ఉంటారో, తన యొక్క కుటుంబంతో ఎలా గొప్పగా ఉంటారో, అలాగే భర్త యొక్క కుటుంబంతో అందరితో సరి సమానంగా ఉండి వారికి వాల్యూ ఇచ్చే స్త్రీ ద్వారా వాళ్ళకి కర్మవృక్షాలు. ఆ తర్వాత చూడండి, ఇంకా అవలే, ఆ తర్వాత ఆమె కడుపుతో ఉంటారు కదా, కడుపులో ఒక దేవుడు ఈ భూమిలోకి వచ్చే ఆ దివ్యమైన అవస్థలో ఆమె దేవుడితో కమ్యూనికేట్ చేయాలట. అంటే ఈమె ఎప్పుడు కూడా కడుపులో పడిందని పడుకోవడం, లేకపోతే అది కావాలి ఇది కావాలని సాధించడం చెయ్యకుండా ఆ బిడ్డకి చూడు నేను ఎంత గొప్ప యాక్టివ్ గా ఉన్నానో చూడు, నేను నువ్వు రావడానికి నువ్వు నాకు వచ్చింది నువ్వు ఒక బరువే కాదు బంగారు, మరింత శక్తి చైతన్యం పెరుగుతాట. ఆడదాంట్లో ఒక దివ్యత్వం దూరితే ఈ అమ్మ నాకు గర్భపాత్రం ఇచ్చిన దానికి ఈ తల్లి యొక్క కర్మలు కొన్ని 10-20 జన్మల యొక్క కర్మలు కడగడానికి సంసిద్ధమై వస్తాడట. అందుకే ఈ పిల్ల ఈ తల్లిని చూసి ఈ బిడ్డ తన శక్తినే అంత ఈమెకి ఇస్తదట. కానీ చాలా మంది కడుపులో పడితే పెద్ద బరువుగా ఉంటది, ఏ పని చేయదు. అంటే ఈమె ఏం కోరుకుంటుందా, డబ్బులు ఇచ్చిన డాక్టర్ కూడా ఏమంటుంది, మంచంలో పడుకో, నువ్వు పనికి రానిదాయి, అంతే కదా. నీ లోపల దూరింది రాక్షసుడు, ఆడు నీకు పని చేయనియడు, నువ్వు దొబ్బి తిని అంతేనా, పడుకో, నీకు సేవ చెయ్యాలి అందరూ అనుకో. ఆ బెడ్ రెస్ట్ చెప్తారు చూడండి, అలాంటి స్త్రీలకు కర్మవృక్షాలు అర్థమైందా. ఆమె ఈ దైవ శక్తితో చూడండి ఎవరు ఎంటర్ అయింది, తోడయ్యేటప్పుడు అంతవరకు ఉన్న శక్తికి డబుల్ శక్తి ఉంటుందట ఒక ఆడదానికి. అందుకే ఇంట్లో పనులు చేసేటప్పుడు చుట్టూ వాళ్ళు ఉన్నవాళ్ళు అమ్మ బంగారు నువ్వు అన్ని చెయ్యొద్దు అనిపించాలట, అంత పని చేయిస్తే శక్తి ఆ పిల్లకి ఉందట. చూడండి ఇదంతా మహాపరిశూన్యంలో నాకు ఎంత దివ్యలోకంలో నాకు చూపించిందో. ఒక ఆడబిడ్డ పని చేసేటప్పుడు నా బంగారు తల్లి అది చెయ్యకే నేను చేస్తానని వాళ్ళు చెప్పి అంత పని చేయాలట, అంత శక్తి ఉంటదట. తర్వాత ఈమె ఎప్పుడు కూడా ప్రేమ తరంగాలు అందరితో కలివిడిగా ఉండాలట. అప్పుడు నాకు మాత్రమే భావనతో అందరితో కలివిడిగా ఉండి చూడు వీళ్ళందరూ నీకు ఆత్మబంధువులే. అలాగే ప్రకృతితో ఉండు, సూర్యచంద్రులలో కలు అని అంటారు కదా, వీళ్ళందరూ నీ రాక కోసం ఎదురు చూస్తున్నాను అని ఆత్మ విజ్ఞానాన్ని గ్రహించి ఉండాలట. అర్థమైందా. అయితే ఆ తర్వాత ఈమె ఈ బయటికి వచ్చినప్పుడు ఆ బిడ్డ 2,72,000 నాడులు ఓపెన్ చేసి వస్తుంది. వచ్చేటప్పుడు ఈ స్త్రీ మరణించి ఈ బిడ్డతో పాటు తల్లిని పుట్టిస్తుందట. చూసారా ఏం చెప్పిందండి ఇదంతా. మీరందరూ నమ్ముతున్నారా నాకు ఇదంతా చూపించింది అంటే? నమ్ముతున్నారా అంటే ఇవన్నీ చెప్తే నమ్మాలా, అంత గొప్పగా చూపించింది, అంత ప్రేమ ఉంది విశ్వశక్తికి. మనతో మనం అడగట్లే, మనం ఎవడో వచ్చి చెప్తే వింటా, లేకపోతే ఎప్పుడో ఖాళీ ఉన్నప్పుడు ధ్యానం చేద్దాం అంటే కుదరదు. మనం ఏది అడిగినా అందివ్వడానికి రెడీగా ఉంది. చూడండి ఆ సమయంలో ఈ స్త్రీ మరణించేటప్పుడు పెయిన్ తో 2,72,000 నాడిలు ఓపెన్ అయ్యేటప్పుడు మన నార్మల్ డెలివరీ చేసే వాళ్ళందరూ కూడా చచ్చి అరిచి కేకలేసి ఇబ్బంది పడ్డానా, నరక యాదనలు అంటే ఇది పుట్టించే వాడిని చంపేద్దామని ఆలోచన ఉంటుంది మనకి, అంతేనా. అంటే అంత భరించలేక చూడండి ఆ సమయంలో ఈ బ్లడ్ మలము అన్ని అలాగే మన ఒంట్లోనే పోతాయి. అది అక్కడ పచ్చి యోనిలో కోసి ఆ నొప్పిలో నుంచి బయటికి వచ్చేటప్పుడు ఈ స్త్రీ మరణిస్తుందట. మరణించే ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో కొన్ని అంటే టోటల్ పెద్ద ఎత్తున కర్మపు మూటలు డిలీట్ చేసి పారేస్తారట. డిలీట్ చేసి నువ్వు అనుభవించకు బంగారు, ఇదంతా నువ్వు అనుభవించద్దు, ఈ అనుభవాల్లో అదంతా క్లియర్ అయిపోయిందని క్లియర్ చేసేస్తారు. ఆ తర్వాత చూడండి బయటికి వచ్చిన తర్వాత మనకి అక్కడ పచ్చిగా కుట్లేస్తారు. ఆ తర్వాత మనం ఇందులో పాలు నిండుగా ఉంటాయి. పాలు నిండుగా ఉన్నప్పుడు కొంతమంది తల్లులు ఏమంటారు, నాకు పాలు రావట్లేదు, పాలు రాదనుకుంటారా, అది పొంగి ప్రవహిస్తుంది. అవును తెలుసా మీకు, ఎందుకంటే దేవుడికి ఏమి ఇవ్వాలా, అమృతం ఇవ్వాలా. ఈ తల్లి యొక్క స్థనాల్లో నుంచి ఏం ప్రొడ్యూస్ అవుతుంది, పొల్యూట్ అవని అమృతము.
ఈ అమృతాన్ని వీళ్ళకి ఇవ్వడానికి చేత కాదు. అంటే ఇప్పుడు చూడండి, ఇది అంతా షేప్ అవుట్ అవుతుంది, ఇదంతా చాలా బాగా అందరికి చూపించాలని అనుకున్న వాళ్ళు చూడండి, మనం పెళ్లి చేసుకున్నప్పుడు ఎలా ఉంటుంది, మనకి బ్రెస్ట్ ఇంతంత ఉంటాయి. మీ అందరికి చిక్కుతే ఎలా ఉంటాయి మా బ్రెస్ట్లు? సత్యంగా వినండి, పెరుగుతాయా లేదా? మాకు పెరిగింది మీ భర్తల ద్వారా. ఆ తర్వాత మరింత పెరిగేది ఈ బిడ్డ ఈ నిప్పుళ్ళే పట్టుకొని లాగేటప్పుడు ఇది పిసుకుతూ ఉంటది. అర్థమైందా? ఈ లాగేటప్పుడు ప్రాణ వేదన అనుభవించేటప్పుడు ఆ నిప్పుల ద్వారా రక్తం ఈ యొక్క పాల ద్వారా లాగేటప్పుడు బాకీ కర్మలు తొలగుతాయట. ఆ దైవం ఈ యొక్క నిప్పుల్లో నుంచి ఎంత పెయిన్ వస్తుంది తెలుసా? అవునా? చూడండి, ఇది టచ్ చేయలేం, అంత పెయిన్ ఉంటది. ఇది బిడ్డ తాగకపోతే కారుతూ ఉంటది. మాకు అస్సలు ఏం శాంతి ఉండదు. పెయిన్, బరువు, అలాగే చాలా ఏమంటారు దాన్ని, నొప్పిగా ఉంటది. అందుకే బిడ్డ ఇది ముట్టుకున్నప్పుడు గట్టిగా పట్టుకుని లాగేటప్పుడు ప్రాణ వేదన. అందుకే బాకీ కర్మల్ని దైవం పాల రూపంలో లాగి దొడ్లోకి వెళ్తాయట, పంపించేస్తారు. అర్థమవుతుందా మీకు? అందుకే చూడండి, నాకు నార్మల్ డెలివరీ వద్దు, నాకు సిజేరియనే కావాలి అనే వాళ్ళని ఎవరైనా కాపాడుకోగలరా? ఆపరేషన్ జరిగితే ఆ బిడ్డ నన్ను అమ్మ నేను ఈ దారి నుంచి పోతా, ఇంత ఉన్న యోని ద్వారా ఇంత ఉన్న ఒక మనిషి ఆ తల బాకి శరీరము బయటికి వచ్చేటప్పుడు టోటల్ కర్మలు తీసుకెళ్తారట. ఇదేని ద్వారా ఆ బిడ్డతో పాటు బయటికి వస్తాయి. ఆ నీరు, రక్తము, చలము అన్నిటితో కర్మలు పోతాయట, ఎన్నో జన్మల కర్మలు. అందుకే నాకు ఇదంతా వద్దు, నేనేం పెయిన్ అనుభవించను అనే స్త్రీని ఈ ప్రపంచంలో ఎవ్వరు కాపాడుకోలేరట. తెలుసా మీకు నార్మల్ డెలివరీకి సిజేరియన్ కి వచ్చిన తేడా? మనం అనుకుంటాం కదా డాక్టర్లు చెప్పేది నిజమని నమ్మకండి. కాదు, ఈ వ్యక్తుల్లో మార్పు చెందడానికి సంసిద్ధంగా లేని ఆడదాని యొక్క దృక్పథాల ద్వారా డాక్టర్ ఏం చెప్తారు? సిజేరియన్ కావాలి అంటే ఈమె బాగుపడను, ఈ జన్మలో కర్మ ప్రక్షాళనకి ఈమె సంసిద్ధంగా లేదని ఈ సోల్ చెప్తది. అందుకని ఆ బిడ్డ ఏం చేస్తుంది? అడ్డం తిరుగుతారు. ఎందుకంటే ఈమె ఆలోచన తరంగాలు సరి కాకుండా ఎవరిని అంగీకరించదు. ఎప్పుడు బాధలతో ఇది ఎందుకు నాకు ఈ గర్భము, ఎందుకు నాకు ఇది అని అయ్యేటప్పుడు ఆ బిడ్డ ఇబ్బంది పెట్టేస్తుంది. అమ్మ నా కూతురా, నిన్ను రక్షించద్దా అంటే నువ్వు ఇలాగ పేలుతావా, అయితే చూడు నువ్వు అనుభవించని. అదేం చేస్తుంది? అక్కడే మొత్తం అన్ని పోదు. మళ్ళా జన్మ ఎత్తి సహజ ప్రసవం చేసే నార్మల్ డెలివరీకి పుట్టి మళ్ళా స్త్రీగా పుట్టి మళ్ళా ప్రసవం ద్వారా క్లియర్ చేసే కర్మల యొక్క డాటా అక్కడే ఉంటది. బ్యాలెన్స్ నార్మల్ డెలివరీ ద్వారా పోయేది. ధ్యానం ద్వారా నీకు శక్తి వస్తే నువ్వెందుకు సిజేరియన్ కి పోతాయి? ధ్యానం ద్వారా అయ్యేది కొన్ని ఉన్నాయి. ధ్యానం ద్వారా తన ఇదే వాళ్ళందరి కేటగిరీలోకి వస్తాయి. అయ్యా ఇంకా ఏం చేయలేవు, మళ్ళీ ఎత్తాల్సిందే. సిజేరియన్ అయ్యేది నేను వినలేదు. ఎందుకంటే వాళ్ళు అంత నాలెడ్జ్. అంటే దివ్య సంధాన ప్రాప్తిరస్తు అనే మహాదివ్యత్వం, దివ్య సంధానం గురించి తెలిసిన వాళ్ళకి ఆ సంధానం సిజేరియన్ అవనీయదు. ఎందుకంటే వాళ్ళ లోపల దాన్ని అంగీకరించే స్థితి. కాకపోతే ఎన్నెన్నో టెన్షన్స్ ఈ బిడ్డకి కూడా యాడ్ చేసేటప్పుడు బాధ పెట్టేస్తారు. కానీ ఒక ఓరానే చాలా నీచంగా చూస్తారు. ధ్యానం పరిశుభ్రంగా జరిగే వాళ్ళకి సిజేరియన్ జరగదు.
ఆ, అంతే. ఎందుకంటే మనం ధ్యానంలో సరి చేసుకోవడం అంటే ఎలాగా, మన లోపల మార్పు తెచ్చుకోవడము, మన దృక్పథాల్లో మార్పు తెచ్చుకోవడం. మాట అంటే ఈ మాటలు అన్ని ఎవరు వింటది? నేను ఆడే ప్రతి అంటే నెగటివ్ మాట తరంగాలు ఎవరు, అయ్యో నా తల్లి ఏంటి ఇలాగా అనే ఆలోచన ఎవరికి వస్తాయి? బిడ్డకు వస్తాయి. చూడండి, పక్కంటోడు ఏదైనా మిమ్మల్ని సరి చేసుకోవడానికి పోరా అంటావు, కొడుకొచ్చి మిమ్మల్ని బాగు చేయడానికి అసలు మూసుకొని కూర్చుంటారు. అవునా కదా? బిడ్డ కడుపులో నుంచి నేర్పించడం మొదలు పెడతారు తల్లిదండ్రులు, సరి చేసుకుంటారు. గర్భం ఇచ్చినందుకే కర్మలు మోసుకుంటాడు మన బిడ్డలు. గర్భం ఇచ్చినందుకు కర్మలు మోసుకుంటారు, కర్మలు తీసివేస్తారు. పొట్టలో గర్భం ఇచ్చినందుకే. మీకు అర్థమైందా? అయితే ఈ తర్వాత ఈ స్థానంలో పాలు ఇవ్వకుండా నిషేధించి, నేను చెయ్యలేను, నేను పెట్టలేను, నాకు ఇదల్లా కాదు, నా వల్ల కాదు, నేను ఈ ఒక్క నొప్పి భరించలేను, నా ఒక స్థానం అనేది షేప్ అవుట్ అవుతుంది అనే ఆలోచన చాలా మంది ఆడపిల్లలకి ఉంది. అందుకే చూడండి, మీ చీరలు ఇలా కట్టుకున్నారు, ఇదేంటో తెలుసా? ఇలా 1 2 3 4 ఇదెంత? ఇదేంటి? కవచం. కవచం అంటే ఏంటో తెలుసా? రక్షణ కవచం. స్త్రీ యొక్క శరీరంలో అమృత కుంభాలు ఎప్పుడు ఇతరుల యొక్క నెగటివ్ ఆలోచనని రిసీవ్ చేసుకున్నది. ఇది దానికి గుడ్డ కొన్ని రకాలుగా కప్పుతే. అందుకే చూడండి, అప్పట్లో స్త్రీలు ఎలా ఉండేది? ఇక్కడ గుడ్డలు వేసుకొని ఉండేది. అందుకే స్తనాలు కప్పి ఉంచని ఆడది ఒక పాలు తాగితే బిడ్డలకి డైజెస్ట్ కాదు. స్తనం అంటే ఈ బ్రెస్ట్ ఎప్పుడు కూడా ఇతరులు చూడడానికి. ఎందుకంటే మగవాళ్ళకి ఎలా, మగవాళ్ళు కంటి ద్వారా గ్రహిస్తారు. కంటి ద్వారా. మగవాళ్ళు తప్పు కాదది. మగవాళ్ళకి ఇది చూస్తే పట్టుకోవాలని, చూడాలని ఉంటది. అందుకే మగవాళ్ళు కళ్ళల్లో చూసి మాట్లాడరు, ఇలా మాట్లాడతారు. మిమ్మల్ని తప్పుగా అనుకోవట్లేదు, కరెక్టేనా? ఇప్పుడు నేను ఇవన్నీ కప్పుకొని ఉంటే మీరు నా మగం చూసి మాట్లాడతారు, ఇదంతా ఇప్పుకొని ఉంటే మీరు ఇలా చూసి మాట్లాడతారు. వాస్తవం కదయ్యా. అదే అంతే అంతే. వీడి సర్టిఫికెట్ నాకు. ఈ పురుషులకి సొంత భార్య ఇంటికాడ ఉన్న వాక్యం అందరికి చూడడం వీళ్ళకి ఇష్టమే. అది తప్పు కాదు, మనము అలాగే ఎంజాయ్ చేసాం. చూడండి, నాలో ఈ పురుష లక్షణాలు ఇప్పుడు కూడా ఉన్నాయి. అందుకే నేను చాలా అందంగా ఉన్న ఆడదాన్ని ఇలా చూసుకుంటా అప్పుడప్పుడు. భలే ఉన్నది, భలే ఉన్నదని. నిజం, పురుషుల్లో చూసినప్పుడు అలాగే భలే ఉన్నాడే, తప్పేంటి? అది నా యొక్క చిన్న ఆనందం. దాన్ని ఎందుకు నేను కాదంటాను? దాంతో నేనే ఆడడానికి నేనేం ఇబ్బంది పెట్టట్లేదే. అది నా నయనానందం. అంటే ఏ గుణాలు, అది ఏ వాసన? జన్మ వాసనలు మన డిఎన్ఏలో ఉంటుంది. అందుకే చూడండి, కొంతమందికి సూసైడ్ చేసే వాళ్ళకి మళ్ళీ ఆ సమయం వస్తే సూసైడ్ చేయాలని ఉంటది. సూసైడ్ చేసే వాళ్ళకి, దొంగతనం చేసే వాళ్ళకి మంచిగా అన్ని ఉంటాయి, అయినా చెయ్యలా పోతూ ఉంటాయి. మంచి అందమైన పిల్లం పక్కన ఉన్నా వాళ్ళకి ఇదిలా చూసా భలే దొరికితే బాగుండని అంటారు. ఎందుకు? ఏ వాసన? వాసన సంస్కారమే బుద్ధి, మనసు. అవునా కదా? దీన్ని లేకుండా చేయాలంటే వ్యక్తితో సాంగత్యం చేయమని నేర్పిందా పత్రిజీ? దేంతో సాంగత్యం చేయమని? శ్వాస. అదే గురువును పట్టుకో, అంతే కదా? సంస్కారాల్ని, కుసంస్కారాల్ని సంస్కరించడం కోసం శక్తిని పట్టుకో. ఏ శక్తి? శ్వాస శక్తి. చూసారా, మన గురువు చెప్పిన నాలెడ్జ్ ఎవ్వరు చెప్పారు? ఎవ్వరు చెప్పలే. దాన్ని అటు ఇటు తిప్పి చెప్పడానికి మనుషులు రెడీ అయిపోయారు, కానీ అదే చెప్పుతూ ఉండాలా. అవునా? అర్థమైందా? కానీ వారు చెప్పేది అర్థం కావడానికి చాలా శక్తి ఉండాలా. ఆత్మస్థితిలో దివ్యమైన ఔన్నత్యం సంపాదించే వాళ్ళకి పత్రిజీని అర్థం అవుతుంది. పత్రిజీ కింద బాకీ అందరినీ మీకు అర్థం అవుతుంది అంటే పత్రిజీని రీచ్ అయ్యే స్థితి మీకు లేదు అని అర్థం. అర్థమైందా? పత్రిజీ చెప్పిన స్పీచ్ కన్నా బాకీ ఊరందరూ చెప్పే స్పీచెస్ మీరు వింటున్నారంటే మీరు ఎల్కేజీలో ఉంది. పత్రిజీ అనేది కలెక్టర్ చదువు, అక్కడికి మీరు అందలేదు. అంతేగాని పత్రిజీ చెప్పింది వినడానికి బాగులేక కాదు, అర్థమయ్యే స్థితి మనకు లేక. అర్థమైందా? పత్రిజీని అర్థం కావాలంటే గొప్ప పుట్టుక ఉండాలమ్మోయ్. అయితే ఈ యొక్క అందుకే చెప్పండి, చాలా గొప్పగా మీరు వినాలి. ఇప్పుడు కాలంలో ఆడపిల్లలు చున్నీలు వేసుకోవటం లేదు. చున్నీలు వేసుకోవటం లేదని కంపెనీ వాళ్ళు చున్నీలు ఇయ్యడం మానేశారు, ఊరికిన బట్టలు అమ్ముతున్నారు. అవును కదా? కాదా? అందుకే చున్నీలు ఎతకాల.
బట్టలు ఇంకొక చోట తీసుకుంటాం, చున్నీల కోసం ఊరంతా తిరగాల. అయితే ఆ తర్వాత అందుకే చూడండి, ఈ స్తనాలు బయట అందరూ ఆడవాళ్ళు అలా లేరు. కొంతమంది ఆడపిల్లలు ఎలా ఉంటారు, ఇలా ఉంటారు, ఇలా. కొంతమంది ఎలా ఉంటారు, ఇలా ఉంటారు. అవునా కదా? అలాంటి వారి యొక్క ఓరాలో పడుకున్న పురుషులకి నిద్ర పట్టదట. పురుషులకి ఎందుకు నిద్ర పట్టట్లేదా అని మాతృలకి వెళ్తారట. కానీ వారి యొక్క ఓరాలో ఇతరుల పురుషుల యొక్క కోరిక పడుకుంటుంది అనేది అర్థమవుతుందా? అంటే దృష్టి ద్వారా, కోరికల ద్వారా స్త్రీల ఓరాలోకి ప్రవేశిస్తుంది, బ్రెస్ట్ ద్వారా. తెలుసా మీకు? అర్థమైందా? తెలియదు. అర్థమైందా? అలాంటప్పుడు మనం చున్నీలు వేసుకోవాలి. మన సొమ్ములన్నీ మనని ఇష్టపడేవాడికి, మనల్ని పెళ్లి చేసుకోవడానికి, ఆడుకోవడానికే. ఇతరుల మగాళ్ళని పిచ్చెక్కించడానికే. మగోడిన ఆడు మంచోడు కాదు అంటాడా? ఎవరు మంచిది కాదు? ఆడది. తెలీదు మీకు? మనం అవసరాలు ఇస్తేనే ఆడు చూసుకుంటాడు. వాడు ఫోన్ చేసేటప్పుడు, ఏమండి నాకు భయం అండి అంటే, నీకు నేను ఉంటానే అంటాడాడు. నాకు ఫోన్ చెయ్యకరా అంటే చేస్తాడా? జడ్డుస్తాడు మగోడు. కానీ నాకు భయం అండి మీరు ఇలా మాట్లాడితే అంటే, నేనున్నాను కదా నీకు అంటాడు. ఎందుకంటే వాడికి ఎవరు ఆస్కారం ఇచ్చాడు? ఏ పురుషుల్ని తప్పు పట్టకండి. పడతారా? ఇక నుంచి పట్టకూడదు. అందుకే పురుషులు మీరు సమాజాలు పెట్టుకోండి అయ్యా, అంటే మిమ్మల్ని రక్షించడం కోసం. ఏమంటారు? మహిళా సమాజాల్లాగా పురుష సమాజాలు పెట్టకపోతే వెంటనే పెట్టండి. లేకపోతే చాలా అదరాకుదలం అయిపోద్ది మీ లైఫ్. అవునా కదా? మనం నిజం చెప్పండి. ఏ హుసైని అంతే కదా, వెంటనే పెట్టించుకుంటే బాగుంటది. ఎందుకంటే అన్ని రూల్స్ మాకు అనుకూలం. ఎందుకంటే మేము అంతే ప్రతిదానికి. చూడండి, ఇప్పుడు మీకు అర్థమవుతుందా ఎలాంటి స్త్రీలకు కర్మ ప్రక్షాళన అవుతుంది? ఈ స్థానం నుంచి అది లాగేటప్పుడు ఆ పెయిన్ ద్వారా కూడా కర్మలు ప్రక్షాళన అవుతాయి. ఆ తర్వాత ఈ బిడ్డల్ని పెంపకం అనేది ఉంటది. చూడండి, మన పూర్వీకులకు మళ్ళా చూపించింది, మన ఇంట్లో వయసు అయిన వాళ్ళు మన తల్లిదండ్రులకి సేవ చెయ్యకపోతే బిడ్డల ద్వారా వాళ్ళు ఏం చేస్తారంటే బిడ్డలుగా మళ్ళా మన ఇంట్లో పుడతారు. పుట్టిన తర్వాత పూర్వజన్మం బాకీ చేస్తాం కదా. ఇప్పుడు చూడండి, మీరు మీ అత్తమ్మని బాగా చూసుకోలేదమ్మా, చూసుకోలేదు అంటే వాళ్ళు దొడ్డి ఇవన్నీ మీ ఒంట్లో పడేటట్టు మీ కూతుర్లకే పుడతారు వాళ్ళు. తెలుసా మీకు అది? మీరు అత్త అంటే అస్సలు అసహించుకున్న వాళ్ళు ఉండండి, మీ ఒంటి మీద దొడ్డికి వెళ్ళడానికి వస్తారు వాళ్ళు. అత్త అని కూడా పిలవడానికి ఇష్టం లేని వాళ్ళ చేత సంపూర్ణ సేవ చేయించడానికి సోల్ ప్లాన్ చేస్తుంది. అందుకే గొప్పగా తల్లిదండ్రుని, అత్తమామని గొప్పగా చూసుకోండి. లేకపోతే మళ్ళీ వాళ్ళని చంగలు ఎత్తుకొని తిరగాల్సి వస్తుంది. అర్థమవుతుందా మీకు? సూక్ష్మ జ్ఞానం. అందుకే పత్రిజీ అంటారు, సూక్ష్మంలోనే మోక్షమమ్మా అని. సూక్ష్మం ఈ ఒక్క కనెక్టివిటీ తెలిస్తే మరి ఇంక మనం అహంకరించలేం. అంటే భర్తను అంగీకరిస్తాం, భర్త తల్లిదండ్రులను అంగీకరించకుండా ఉండే వాళ్ళందరూ కూడా జాగ్రత్త సుమా. అర్థమైందా? వాళ్ళే మన ఇంట్లో, ఎందుకంటే వాళ్ళకి మన పట్ల అంత ప్రేమ. అందుకే చూడండి, కన్న పిల్లలని తల్లి తండ్రికి విడిచిపెట్టని ఆడది ద్వారా కర్మ ప్రక్షాళన. చాలా మంది ఏమంటారు, కర్మ ప్రక్షాళన అంటే పెళ్లి అయిపోయింది, బిడ్డలు పుట్టిన తర్వాత ఎవరికి వదిలేస్తారు? ఆయకి గాని లేకపోతే అత్తామామలకి గాని. అలాంటివి కుదరదు. అలాంటి చేస్తే ఈ ఆడది ఏ పిల్లల్ని అయితే ఆ ఒక్క సేవ తల్లి ద్వారా జరగాలి. అందుకే ఆధ్యాత్మిక శాస్త్రంలో నాకు మహాపరిశీలనలో ఏం చెప్పిందంటే, ఈ బిడ్డ ఏడ్చేటప్పుడు ఈ సుఖ ప్రసవం, అంటే సుఖం అంటే ఏంటి? సుఖమా మనకి ప్రసవం? కానీ సుఖ ప్రసవం అన్నదానికి సూక్ష్మం ఏంటో తెలుసా? నీ యొక్క సూక్ష్మమైన మహాబరువు నిన్ను పీడించి అనుభవించకుండా తీసివేసేటప్పుడు, ఈ డెలివరీ అయిపోయేటప్పుడు నువ్వు ప్రశాంతమైన సుఖాన్ని అనుభవిస్తాట. సిజేరియన్ అయితే నొప్పితో ఉంటాయి కొన్ని రోజుల నెలలు. కానీ ఈ ఒక్క నొప్పి అనుభవించిన మరో నిమిషం నుంచి ఇంకా నన్ను ఏదైనా చేయండి రా బాబు అనేసి హాయిగా బోధం లేకుండా బోధంతో పడుకుంటాం మనం. అది అంటే ఆ ఒక సమయంలో నీ సూక్ష్మంగా ఎన్నో జన్మలు అనుభవించాల్సిన నీచ కర్మలు బరువు తీశారు కనుక
కనుకే నువ్వు ఆ సుఖాన్ని అనుభవించారు, అందుకే దానికి సుఖప్రసవం అన్నాను అన్నారు. చూసారా? సుఖప్రసవం అంటే ఏ సుఖం? నరకమే కదా అది. అది అయిపోయిన తర్వాత నువ్వు సుఖాన్ని అనుభవించారు కదా అంటే నాకు అది గుర్తొచ్చింది. అవును, ఏ సుఖం? ఆ సుఖం నువ్వు ఎప్పుడు అనుభవించావు తెలుసా? సూక్ష్మమైన మహాబరువు తీశారు, అందుకే నువ్వు ఆ సుఖం. చూడు, ఇప్పుడు పచ్చిగా కుడుతున్నాను అన్నప్పుడు నువ్వు ఏదైనా ఏడ్చావా? ఓకే అన్నావు, కరెక్ట్. అది కూడా నాకు చూపించింది. ఎందుకు? ఇంకా ఏం చేసినా పర్వాలేదు అనే స్థితిలోకి సహజంగా ఒక ఆడది వస్తాయి. అందుకే దాన్ని సుఖప్రసవం. కానీ ఎవరికి అర్థం కాదు సుఖప్రసవమా ఏం ప్రసవం అనుకుంటారు. అర్థమైందా? అందుకే ఈ పచ్చిగా యోనిలో కుట్టిన తర్వాత మనం కూర్చుంటామా? దొడ్లోకి కూర్చుంటామా? నిలబడతామా? ఎలా కూర్చోలేను అలా కూర్చోలేను. అయినా బిడ్డ పక్కన ఏడ్చేటప్పుడు అమ్మ అని పిలవకుండా తనకి తానుగా లెగిసి గోడకి చారబెట్టుకొని పడుకొని కాదు, ఆ బిడ్డనే హృదయంలోకి చేర్చి ఆ పాలు పెట్టే ఆడదానికి కర్మ ప్రక్షాళన అన్నారు. కూర్చోలేను, యోని కుడుతుంటారు మంది పచ్చి మాంసంలో, కూర్చోలేము మనం. ఆ సమయంలో కూడా నువ్వు శాపించకుండా ఆ బిడ్డకి నేను సేవ చేయాలి, ఇది దైవము, ఈ అమృతిని ఇవ్వాలా, పడుకొని ఇస్తే ముక్కులోకి వెళ్ళిపోతాయి. అందుకే ఇలాగే ఎరుకతో ఏ స్త్రీ అయితే పాలిస్తున్నారో వాళ్ళ కర్మ ప్రక్షాళన చూస్తూ ఉంటారు. అర్థమైందా? ఏ లెవెల్లో చూపించిందో. అందుకే ఇది ఏ పుస్తకంలో దొరకదు. మీరందరూ కూడా ధ్యానం చేస్తే మీకు ఇలాంటివి వస్తాయి. కానీ నేను అడిగింది పత్రిజీ 50 జన్మల కర్మలు పోగొడుతుంటే ఎలా అని, అందుకంత డీటెయిల్ గా చూపించిందమ్మా. ఆ తర్వాత చూడండి, బిడ్డల్నే పెంచేటప్పుడు తల్లి తండ్రికి వదిలేస్తారు కొంతమంది, భర్త తల్లి తండ్రికి వదలరు చాలా మంది. భర్త తల్లి తండ్రిని నమ్మరు, వాళ్ళు చూడరు, వాళ్ళు గిల్లేస్తారు, కొట్టేస్తారు, పట్టించుకోరు అంటారు. ఈ తన తల్లిదండ్రులను మాత్రమే స్త్రీలు నమ్ముతారు. అంటే ఏదైనా అవసరానికి వదిలేయడానికి కూడా. అలా లేకుండా తన తల్లి తండ్రి లాగే ప్రేమగా తన తండ్రి యొక్క తల్లి తండ్రిని పరిచయం చేసి వాళ్ళ దగ్గరే విడిచిపెట్టి, నమ్మకంతో విడిచిపెట్టి వాళ్ళకి సేవ అంటే మనం ఇంత గొప్పగా ఉన్న కోడలికి ప్రశాంతంగా ఉండాలని ఆ తల్లి తండ్రి ఈ బిడ్డకి సేవ చేస్తారట. అంత గొప్పగా స్త్రీ తనలో మార్పు తెచ్చుకున్న తల్లికి, అలాగే భర్త యొక్క తల్లి తండ్రి గురించి ఎలాంటి చెడు భావనలు చిన్న బిడ్డల యొక్క మెదడులోకి ఇంజెక్ట్ చేయలేని స్త్రీకి కర్మ ప్రక్షాళన అన్నారు. ఆ తర్వాత చూడండి, ఒక బిడ్డనే, అది అక్కడ పత్రిజీ సబ్జెక్ట్ వస్తుంది, 5 ఫింగర్ కాన్సెప్ట్. ఒక బిడ్డను పెంచేటప్పుడు ఆ బిడ్డ నాది, నా గర్భం తీసుకొని బయటికి వచ్చేటప్పుడు ఏ డివైన్ సోల్ ప్లాన్ అయితే మనం ఓకే చేశారో ఆ బిడ్డను గమనిస్తుంది తండ్రికైనా తల్లి. అందుకే ఈ జన్మ వాసనలు, పూర్వజన్మ వాసనలు ఈ పిల్లల్లో ఏటేటు ఉంటాయో అంటే పత్రిజీ ఫస్ట్ ఏమంటారు? ఆటలు. అంటే ఆ పిల్లలకి ఎంతో ఎనర్జీ ఉంటది. ఈ పిల్ల ఎప్పుడు కూడా అది లాగేసి ఇది లాగేసి ఏడ్చి కాకపోతే ఆడుకుంటూనే ఉంటాయి. ఈ శక్తిని ఏమి చేయాలి బ్యాలెన్స్ చేయడానికి ఆ బిడ్డ అలా ఉన్నప్పుడు ఈ తల్లి ఒక బిడ్డను చూసే పని లెక్కల్లోకి రాదట. ఎందుకంటే ఈ బిడ్డ శక్తినే తల్లి డీల్ చేయలేరు. అంటే ముగుళ్ళ లేకపోతే ఏమంటే నీకేం పని, ఆ పిల్లనే ఎత్తుకొని పాలు ఇవ్వడం అంతే అనుకోను, కానీ ఈ పిల్లనే చూసుకోలేడట. అది సహనముతో ఏ తల్లి అయితే వాడు ఆడుకున్నప్పుడు వాడితో ఆడుకుంటూ, వాడు పడుకున్నప్పుడు రెస్ట్ తీసుకుంటూ ఆ శక్తిని పరిపూర్ణంగా బ్యాలెన్స్ చేయడానికి తోడ్పడుతుందో ఆ తల్లి అన్నారు. ఆ తల్లికి కర్మ ప్రక్షాళన జరుగుతాయి. నేను చూడలేనని కిండర్ గార్డెన్ లో పడడం, లేకపోతే ఏదైనా కృష్ణ కొండే తీసుకెళ్లి పడేయడం, ఆయలకి ఇవ్వడం తల్లి తండ్రికి అప్పగించని స్త్రీ అన్నారు. చూసారా? ఆ తర్వాత చూడండి, ఆటలు పాటలు అంటే తన యొక్క నైసర్గిక గుణాలు, తను పూర్వజన్మలో సింగర్ అయితే, డ్రాయింగ్ చేసే వాళ్ళైతే అవన్నీ బయటికి వస్తాయి. చిన్నప్పుడే అది చేయడం మొదలు పెట్టేటప్పుడు ఈ తల్లి గ్రహిస్తారట. గ్రహించి అందులో అపరిపూర్ణత అనే అనుభవ జ్ఞానం ఉంటే ఈ జన్మలో పరిపూర్ణ జ్ఞానాన్ని సంపూర్ణ సహకారంతో జరిపించాలని తనకి ఏం కావాలో అది నేర్పిస్తారు. అది చెయ్యొద్దు ఇది చెయ్యొద్దు అని చెప్పకుండా తన యొక్క సహజ వాసనలకి అనుగుణంగా అదిని నేర్పించేటప్పుడు దాని ద్వారా బిడ్డ హ్యాపీగా ఫీల్ అవుతారట. పూర్వజన్మలో చాలా మంది ఆనందంగా కొన్ని వాసనలు ఉన్నా అది బయటికి రానియదట. అందుకే చూడండి, కొంతమంది బాగా
వాసనలు అంటే బాగా పాటలు చిన్నప్పుడే పాటలు పాడుతుంటారు, చిన్నప్పుడే ఆర్ట్స్ వేస్తూ ఉంటారు, అవునా కదా. సో గత జన్మలో ఆ పరిపూర్ణత వాళ్ళకి పొందలేదు, కానీ వాళ్ళలో గొప్ప కళ ఉండేది. దాన్ని చిన్నప్పుడే వీళ్ళు పరిపోషించి సపోర్ట్ చేసి ఇప్పుడు చూడండి చిన్న చిన్న పిల్లలంతా గొప్ప స్టేజ్ మీద పాడుతున్నారంటే అలాంటి తల్లిదే. అంటే లేని వాసనలు, నాకు డాక్టర్ అవ్వడం కుదరదు, నువ్వు డాక్టర్ అవ్వాలని డాక్టర్ చదివించడం కాదు, నేను డాన్సర్ అవ్వలేదు నా కోరిక, నాకు అరే నేను డాన్సర్ అవ్వాలని కోరిక ఉందిరా, నేను డాన్సర్ అవ్వలేదని మా ఇద్దరు మగ పిల్లల్ని భరతనాట్యం నేర్పించి చంపాను నేను. అలాంటి తల్లి కాదు. నాకు అవ్వలేదు, నాకు ఆ కోరిక ఉంది, ఇద్దరు మగ పిల్లల్ని 5-6 సంవత్సరాలు భరతనాట్యం ఆడాడు, మగ పిల్లలకి ఇష్టం లేదు, నేనంతా క్రూరంగా చేశాను. అలా చేయకూడదు, అర్థమైందా. అంటే అందుకే చూడండి, నా ద్వారా ఈ విషయాలన్నీ అంత తూచాగా చెప్పేటప్పుడు నా కర్మలన్నీ క్లియర్ అవుతాయి. నేను అనుభవించినది ఇతరులకు అనుభవంలోకి ఎవరు ఏటనుకున్నా పర్వాలేదని నాకు తెలిసిన భాషలు అన్ని చెప్పుతూ ఉంటే నా కర్మలన్నీ పెరుగుతాయి. అర్థమైందా. ఆ తర్వాత పత్రిజీ చెప్పినది చూడండి, ఆటలు పాటలు. ఆ తర్వాత ఏమన్నారు, పనులు అన్నారు. పిల్లలు 4వది చదువు, పనులు. చిన్న పిల్ల ఒక 3 సంవత్సరాలు అయినా కూడా పిల్ల ఏమంటారు, మనకి ఆ పని చేయడానికి ఈ పని చేయడానికి వస్తారు, బట్టలు ఉదకడానికి ఇల్లు ఊడ్చడానికి. ఆ సహజ కరుణాతత్వాన్ని ప్రేమతత్వాన్ని అలాగే సపోర్ట్ చేయాలట. మనం ఏంటి తల్లిలు నువ్వు అది చెయ్యి ఇది చెయ్యి అంటారు. తన నానమ్మ గాని అత్త గాని ఎవరైనా చేస్తే నా పిల్లతో పని చేయిస్తున్నారు, ఇది మాత్రం దాన్ని చంపేటట్టు పని చేయిస్తాయి తల్లి. ఇంకెవరో పని చేస్తే మాత్రం ఊరుకోదు, అర్థమైందా. అందుకే ఏ పని చెయ్యాలో ఆ పని చేయిస్తూ ఇతరులకు కూడా, ఇంట్లో ముసలి వాళ్ళకి కూడా ఆ ప్రేమ తరంగాలతో సేవ చేయడం నేర్పించే తల్లికి మాత్రం కర్మ ప్రక్షాళన. అర్థమవుతుందా మీకు. అంటే తన తల్లి అమ్మమ్మ తాతయ్య అంటే గొప్ప ఇష్టం, నానమ్మ తాతయ్య అంటే దెయ్యాలు భూతాలు. అలాంటి కాదు. అలాంటి ఎవరైనా ఉంటే జాగ్రత్త సుమా, అర్థమైందా. ఎందుకంటే ఆ ఇంట్లో ఆ తాతయ్యని నాన్నమ్మని ఎన్నుకున్నది ఎవరు, ఆ బిడ్డ. అందుకే దానికి నువ్వు దూరం చేశావు అంటే నీ కర్మలు తొలగడం కాదు సుమా, రెట్టింపు అవుతుంది. ఎందుకంటే ఆ ఇంట్లో నువ్వు ఆ మొగుడిని ఎన్నుకున్నావు, ఆ తల్లిదండ్రులు ఎన్నుకున్నది ఎవరు, ఈ బిడ్డలు. అది వాళ్ళకి దూరం చేస్తే నువ్వు అనుభవిస్తావు అని, అర్థమైందా. ఆ తర్వాత చదువు, ఆ తర్వాతే చదువుకి స్థానం. భద్రీజీ చెప్పిన విషయానికి ఇక్కడ వస్తుంది, అర్థమైందా. అప్పుడు ఆ చదువు అనేది ఎంత దివ్యంగా, వాళ్ళు ఎంత చదవాలో, ఈ పొట్టగూటి కోసం సంపాదించే చదువు కాదు, మోరల్ వాల్యూస్, ధర్మం గురించి, సత్యం గురించి, అహింస గురించి నేర్పించాలట. అలా నేర్పించిన తరువాత ధ్యానం కూడా నేర్పించేటప్పుడు పరిపూర్ణ విద్యార్థిగా తయారు చేసేటప్పుడు అంత గొప్ప విద్యార్థిని పొట్టగుట్టు కోసం మాత్రమే సంబంధించి కాకుండా తయారు చేసే ఆడదానికి కర్మ ప్రక్షాళన. ఆ తర్వాత ఒక కొడుకుంటే ఏం చెప్పాలి, ఆ కోడలు వచ్చేటప్పుడు, ఒరే నువ్వు ఆమె గొడవలు చేసేటప్పుడు, ఆమె గొంతెత్తేటప్పుడు అది ఎంతో ఇబ్బంది పడి ఎత్తుతున్నారు, నన్ను సంతృప్తి పరచాలనో ఎవరినో సంతృప్తి పరచాలనో నా ముందు ఒక్క మాట కూడా అనకుండా గట్టిగా రూమ్ లోకి బలవంతంగా తీసుకెళ్లి తలిపేసి 2 చేతులతో బలంగా బలిష్టమైన నీ యొక్క చేతుల లోపల తన బంధించి ప్రేమ కురిపించరా అని చెప్పాలట. ప్రేమ కురిపించడానికి అది కావాలి, దానికి అది లోటైంది కనుక అది గొంతెత్తింది. ఎందుకంటే దానికి ఎంత శక్తి, స్త్రీకి ఎంత శక్తి. అది నీ బాహ్య భౌతికమైన బలిష్టమైన కరాలతో, నీ ప్రేమ భరోసాలతోనే తను ఆగుతాయి. అంతేకాని అందరి ముందు అపమానించేటట్టు తన ఊంటిని పెద్దది చెయ్యకు. తను ఇంకొక ఇంట్లో నుంచి వచ్చింది, తనకి నువ్వే ప్రపంచమని మగ బిడ్డవారు తల్లి చెప్పాలట. నువ్వెలాగో తనకి కూడా అంతే గొప్పగా తను చూసుకోవాలని కోరిక ఉంటుంది. వచ్చేటప్పుడు సంపూర్ణంగా నువ్వే కావాలనుకుంటారు. అది తనకి తెలియదు, తెలియచేసినంత వరకు అలాగే నువ్వు తనకి ఇయ్యాలి అని. అంతేగాని అలాగే జీవితాన్ని తల్లిదండ్రుని వదిలేకపోకూడదు, అర్థమైందా. అలాగా నీకు నేను ఉన్నాను కదే తల్లి, ఏదైనా చెప్తే నీకు నేనున్నాను బంగారు తల్లి. అది దొరకకపోతేనే ఆడది ఇంకెక్కడ దొరుకుతారా అని చూస్తారు.
మొగుడే అన్ని సొల్యూషన్ చేయడం నీకు నేను ఉన్నాను అంటే పరాయ మగాడికి ఎవరైనా మనం చెప్పుకుంటాం ఆ కథలు. ఏమయ్యా, ఎవరైనా పరాయ మగాడి దగ్గరికి ఆకర్షితులు అయ్యింది అంటే తప్పెవరిది? మొగుడిదే. మొగుడు ఎలా ఉండాలి? మొగుడు అంటే ఏదో మొగుడిదే అంటే నన్ను చూస్తున్నారు, అర్థమైంది. అలా అని మీరు ముగ్గుడును సరిగ్గా ఉంచే శక్తి ఎవరికింది? పక్కంటి దానికి ఉందా? మీకే ఉంది, మనకే ఉంది. అవునా కదా? ఎందుకంటే శక్తి ఎవరికి ఉంది ఎక్కువ? మగోడిని గుండెకి హద్దుకునే ప్రేమ కరుణ ఎవరికి ఉండాలి? అది ఆడికి ఇవ్వదు, ఆడి దగ్గర మనకి ఇవ్వకపోతే ఇంకా ఊరేగుతారు అందరూ. అవునా? అంటే ఈ విచక్షణ. ఆడదాని కూతురుగా ఉన్నప్పుడు ఆ తల్లి చెప్పాలట, బంగారు తల్లి నువ్వు ఒక గొప్ప కుటుంబంలోకి వెళ్తున్నావు, అక్కడ నీకు పరిచయం లేని ఒక వ్యవస్థ ఉంటుంది, ఆ వ్యవస్థని అస్తవ్యస్తం చేసే ఆలోచన గాని నీ దగ్గర నుంచి రాకూడదు. నువ్వు ఎంత గొప్పగా ఉంటే మాకు కూడా బాగుంటుంది, ఇంకా రాబోయే తరానికి బాగుంటుంది. అలాగే వాటిని అన్ని నువ్వు నేర్చుకోవడానికి సహనంగా సమయం తీసుకోవాలి. నీకు నచ్చినట్టు లేదు అని ఏ గొడవకి కూడా నువ్వు ముందడుగు వెయ్యొద్దు అని చెప్పి పంపించే ఆడదానికి కర్మ ప్రశ్న. అర్థమైందా? ఎన్ని రకాలున్నా ఆడదానికి. అంటే భూమిలో ఓల్డ్ ఎనర్జీ నుంచి భూమి న్యూ ఎనర్జీలకి షిఫ్ట్ అయ్యేటప్పుడు స్త్రీ చైతన్యం, ఫెమినిన్ ఎనర్జీ అని వాస్ట్ గా విప్లవాత్మకంగా పెరిగింది. మీలో మాతృతత్వం ఏ లెవెల్లో పెరిగింది అంటే మీరు ఆడదానికి సేవ